గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. లాస్ట్ సెషన్లో మీరు ట్రెడిషనల్ అప్రోచ్లో ప్రాబ్లం నెంబర్ 9 అసైన్మెంట్ ప్రాబ్లం 9 8 9 సాల్వ్ చేశారు. ఇంప్లికేషన్స్ రాయాలి. ఒకసారి నేను చెప్తాను, చెక్ చేసుకోండి ఇంప్లికేషన్స్ కరెక్ట్గా రాసారు లేదు. పాయింట్ బి ఇంప్లికేషన్స్. యాక్చువల్లీ ఎగ్జిస్టింగ్ సిచ్యువేషన్లో పాయింట్ ఏలో వాల్యూ ఆఫ్ ది ఫార్మ్ ఎంత వచ్చిందమ్మా? $288,235. ఐ షూర్? అందరికి అదే వచ్చిందా? మరి పాయింట్ బిలో వాల్యూ ఆఫ్ ది ఫార్మ్ ఎంత ఉంది? ఎగ్జిస్టింగ్ ఏలో చెప్పండి అయితే. వాల్యూ ఆఫ్ ది ఫార్మ్ ఇంక్రీజ్ అయిందా లేదా? ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ కేవో ఎగ్జిస్టింగ్ పాయింట్ ఏలో ఎంత ఉంది? 13.91%. మరి బిలో 13.87. అంటే ఏమైంది? కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ డిక్రీజ్ అయింది. రాయండి అదే. మీరు ఆల్రెడీ రాస్తారు కదా. సో యాజ్ ద ప్రపోర్షన్ ఆఫ్ డెట్ ఇంక్రీజెస్, ద వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ increase to 2,88,235 and cost of capital reduces to 13.87%. Yes. Next, ఇది C point implication రాయాలి. As the proportion of debt increases to 2 lakhs, as the proportion of debt increases to 2 lakhs, am I right? అంటే 1 lakh ఉన్న డెట్ కాస్త ఎక్స్ట్రా 1 lakh యాడ్ చేశారు. యాజ్ ద ప్రపోర్షన్ ఆఫ్ డెట్ ఇంక్రీజెస్ టు 2 lakhs, ద వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ డిక్రీజెస్ టు 2,75,000 అండ్ ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ కేవో ఇంక్రీజెస్ టు 14.5%. అంటే బెనిఫిట్ అనేది మనం కొంత ఎక్స్టెంట్ వరకే తీసుకోగలిగాం, పాయింట్ బి వరకు. పాయింట్ సికి వచ్చేసరికి డెట్ ఇంకా ఎక్సెస్ అయ్యేసరికి కేడీ కేఈ రెండు ఇంక్రీజ్ అయ్యాయి అండ్ ఆటోమేటికలీ కేఓ కూడా ఏమైంది? ఇంక్రీజ్ అయింది. సో దిస్ ఇస్ రిగార్డింగ్ ప్రాబ్లం నెంబర్ 9. ట్రెడిషనల్ అప్రోచ్లో మనకి ఇంకొక సమ్ పెండింగ్ ఉందమ్మా. 17th ఓపెన్ చేయండి అందరు. Can I read the question? AB Limited estimates the cost of equity and debt components of its capital for different levels of debt equity mix as follows. So cost of equity and cost of debt components at different levels of debt and equity mix ichadu. Debt and equity mix ante percentage of debt and equity. Debt as a percentage of total capital. Cost of equity, cost of debt before tax. Before tax cost of debt ante interest rate. What is before tax cost of debt? Interest rate. Yes. So debt as a percentage of total capital 0. అంటే మీనింగ్ మీ ఈక్విటీ పర్సంటేజ్ ఎంత? 100%. am I right? సో 100% ఈక్విటీ యూస్ చేస్తున్నప్పుడు మన కాస్ట్ ఆఫ్ ఈక్విటీ కేఈ 16%, బిఫోర్ ట్యాక్స్ కాస్ట్ ఆఫ్ డెట్ 12% ఇచ్చాడు. ఇది ఇర్రెలవెంట్ మనకి. వై? బికాస్ when I'm using 100% debt, I don't need to use what? Debt component. సో మొత్తం ఈక్విటీనే ఉంది. డెట్ యాజ్ అ పర్సంటేజ్ ఆఫ్ టోటల్ క్యాపిటల్ 20% తీసుకున్నాడు ఫస్ట్. సెకండ్ సిచ్యువేషన్లో అంటే 20% డెట్ అంటే 80% ఈక్విటీ. అక్కడ కేఈ ఎంత ఉంది? 16%. బిఫోర్ ట్యాక్స్ కాస్ట్ ఆఫ్ డెట్ అంటే ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉంది? 12%. 40% డెట్, 60% ఈక్విటీ దగ్గర కేఈ 20%, ఇంట్రెస్ట్ రేట్ 16%. అలాగే 60%, 40% దగ్గర కూడా ఇచ్చాడు. మీరు అబ్జర్వ్ చేస్తే కేడీ కేఈ రెండు ఫ్లక్చువేట్ అవుతున్నాయి, అవునా కదా? హలో, ఎస్. అంటే మీ ప్రపోర్షన్ ఆఫ్ డెట్ చేంజ్ చేస్తున్నప్పుడు కేడీ కేఈ రెండు ఫ్లక్చువేట్ అయ్యే ఒకే ఒక థియరీ ఏంటి? ట్రెడిషనల్ థియరీ. రిమైనింగ్ అన్ని థియరీస్లోనూ డెఫినెట్లీ కేడీ కాన్స్టెంట్గా ఉంటుంది, అవునా కదా? సజెస్ట్ బెస్ట్ డెట్ ఈక్విటీ మిక్స్ ఫర్ ది కంపెనీ. బెస్ట్ డెట్ ఈక్విటీ మిక్స్ ఏంటి అని అడుగుతున్నాడు. ట్యాక్స్ రేట్ అప్లికబుల్ టు ద కంపెనీ ఇస్ 50%. నౌ టెల్ మీ, ఏది బెస్ట్ డెట్ ఈక్విటీ మిక్స్ ఇక్కడ?
ఏం క్యాలిక్యులేట్ చేయాలి? ఎస్, నైస్. కేఓ క్యాలిక్యులేట్ చేయాలి. ఎక్కడెక్కడ క్యాలిక్యులేట్ చేయాలి? వాడు ఇచ్చిన అన్ని ఆల్టర్నేటివ్ క్యాపిటల్ స్ట్రక్చర్స్ దగ్గర ఏం క్యాలిక్యులేట్ చేయాలి? కేఓ క్యాలిక్యులేట్ చేయాలి. ఎక్కడ కేఓ అయితే లిస్ట్ వస్తుందో ఆల్టర్నేటివ్ క్యాపిటల్ స్ట్రక్చర్ మనకి బెస్ట్ క్యాపిటల్ స్ట్రక్చర్, ఆర్ దాన్ని ఏమంటాం? ఆప్టిమమ్ క్యాపిటల్ స్ట్రక్చర్ అంటాం. Did you remember that optimum capital structure is nothing but the level of capital structure where KO should be minimum, value of the firm should be maximum. What do you say? కొంచెం మొరాయిస్తుంది. సీరియస్లీ అది కూడా కారణమేనా? చలేస్తుంది దీనికి కూడా కదా. కరెక్టేలే. ఇలా వర్షం పడడం వల్ల సిస్టమ్ పనిచేయదు. ఓకే, నెట్వర్క్ పనిచేయదని తెలుసు కానీ సిస్టమ్ కూడా పనిచేయదని తెలియదు నాకు. ఓకే, దట్స్ ఓకే. ప్రాబ్లం నెంబర్ అంటే నేను ముందే బట్టి కొట్టుకుని వస్తానని మీరు ఫీల్ అవుతారే, నాకు అర్థం కాదు. మీరు చెప్తేనే రాస్తాను రా. ఏ నెంబరు? ఏ సమ్స్ చెప్పాలో ముందే బట్టి కొట్టుకుని నైట్ అంతా పడుకోకుండా వచ్చిన తర్వాత మీకు చెప్పేసిన తర్వాత వెళ్ళి పడుకుంటాను, అంతేగా? ఎస్. నౌ స్టేట్మెంట్ షోయింగ్ optimum capital structure. Nothing but that is the best debt equity debt equity mix. మిక్స్ అంటున్నాను ప్రతిసారి, మీనింగ్ ఏంటి? ప్రపోర్షన్స్, ప్రపోర్షన్ ఆఫ్ డెట్ అండ్ ప్రపోర్షన్ ఆఫ్ ఈక్విటీ. వాట్ డు యూ సే? జూమ్ అవుట్ చేద్దామంటే రావట్లేదు. టెల్ మీ ద కాలమ్స్. ఫస్ట్ కాలం ఏంటి? బాయ్స్ మొత్తం. చెప్పండి, మీరు కూడా నిలబడండి. ఐ సే స్టాండప్. మీకు ఛాన్స్ ఇచ్చాను రా, మీరు చెప్తారేమో అని చూశాను. నో, కాలం ఏంటో చెప్పండి, వెంటనే ఆన్సర్ చేయాలి కదా నాకు. చెప్పండి అని కూడా అన్నాను కదా. అంతేనా ఉంది అక్కడ? చూడు, ఇంకా క్వశ్చన్లో చూడరా. అది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. తప్ప? డెట్ యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ టోటల్ క్యాపిటల్ అంటే అది నన్ను చూసుకుని రాసుకోమంటున్నారా? చెప్పండి ఒకటే మాట. మరి మీ పర్సనల్ గట్ ఫీలింగ్ ఏంటంటే ఒక ఫ్యాకల్టీ వచ్చారంటే ఆ ఫ్యాకల్టీ అన్నీ బట్టి కొట్టుకుని జాగ్రత్తగా వచ్చి మీ మీద ఊసేసి వెళ్ళిపోవాలనేది మీ ఉద్దేశం. నా పర్సనల్ గట్ ఫీలింగ్ ఏంటంటే ఒక ఫ్యాకల్టీ వచ్చారంటే ఫ్యాకల్టీ స్టూడెంట్స్ ఇద్దరు కలెక్టివ్గా కలిపి నేర్చుకుంటూ అంతా సబ్జెక్ట్ కంప్లీట్ చేసుకుని వెళ్ళాలనేది నా ఉద్దేశం. అంటే నాకెంత రెస్పాన్సిబిలిటీ ఉంటుందో మీకు కూడా అంతే ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఏమంటారు? చెప్పండి. మీరు ఎంగేజ్ అవ్వాలి, వేటిలో పడితే వాటిలో ఒక సబ్జెక్ట్లో. డెట్ యాజ్ ఎ పర్సెంటేజ్ ఆఫ్ టోటల్ క్యాపిటల్. తర్వాత అలా కాదు, విను. ఈక్విటీ యాజ్ ఎ పర్సెంటేజ్ ఆఫ్ టోటల్ క్యాపిటల్. ఈ రెండు ఏంటమ్మా? కాస్ట్ ఆఫ్ డెట్, కాస్ట్ ఆఫ్ ఈక్విటీనా? వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. ఐ సెడ్ కంగ్రాచులేషన్స్. ఐ సెడ్ కంగ్రాచులేషన్స్. అది, థ్యాంక్ యూ, యూ వెల్కమ్, మై ప్లెజర్. ఈ రెండు ఏంటి? ప్రపోర్షన్ ఆఫ్ డెట్ అండ్ ప్రపోర్షన్ ఆఫ్ ఈక్విటీ. తర్వాత చెప్పు ఇప్పుడు. యా, ఫస్ట్ మనం కాస్ట్ ఆఫ్ డెట్ రాద్దాం. కాస్ట్ ఆఫ్ డెట్, వాడు ఇచ్చింది కాస్ట్ ఆఫ్ డెట్ బిఫోర్ ట్యాక్స్ కాస్ట్ ఆఫ్ డెట్, ఆఫ్టర్ ట్యాక్స్ కాస్ట్ ఆఫ్ డెట్. సో ఐ నీడ్ టు రైట్ ఆఫ్టర్ ట్యాక్స్ కాస్ట్ ఆఫ్ డెట్. టెల్ మీ ద ఫార్ములా.
గివ్ మీ సమ్ టైమ్ మైన్. లేదు నాదే అమ్మా, అదే చెప్పాడమ్మా ఆయన. ఏంటది చెప్పండి ఒకసారి. I ఇంటూ 1 మైనస్ టీ, ఇంట్రెస్ట్ రేట్ ఇంటూ 1 మైనస్ టాక్స్ రేట్. గుర్తుందా ఫార్ములా? వెరీ నైస్, మీకు తెలిసిందే గుర్తు చేయాలి. తర్వాత కాస్ట్ ఆఫ్ డెట్ అంటే కేడీరా. తర్వాత కాస్ట్ ఆఫ్ ఈక్విటీ కేఈ. నేను మర్చిపోయాను చెప్పడం, వాడు తప్ప మిగతా వాళ్ళందరూ కూర్చోండి. లాస్ట్లో ఏంటి? కేడీ కేఈ అయిపోయింది. వెరీ నైస్, దట్స్ నైస్. కేఓ. కేఓ అంటే డబ్ల్యూఏసీసీనేగా. ఏం రాయమంటావు? కేఓ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? నేను ఇక్కడ ఫార్ములా రాస్తాను, మీరు అది చెప్పాలి అదేంటో. ఈ ఫార్ములా కరెక్టేనా? స్పెక్స్ పెట్టుకోండి. చెప్పండి ఏంటది? పీడీ ఇంటూ కేడీ ప్లస్ పిఈ ఇంటూ కేఈ. పీడీ అంటే ఏంటి? ప్రపోర్షన్ ఆఫ్ డెట్. am I right? నథింగ్ బట్ వెయిట్ ఇంటూ కాస్ట్ ఆఫ్ డెట్ కేడీ ప్లస్ పిఈ అంటే ప్రపోర్షన్ ఆఫ్ ఈక్విటీ ఇంటూ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ కేఈ. అంటే సింపుల్గా చెప్పాలంటే మీ కాలమ్స్ గుర్తున్నాయా? ప్రపోర్షన్ దేంతో మల్టిప్లై చేస్తే కేఓ వచ్చేది? కాస్ట్ ఆఫ్ క్యాపిటల్తో. am I right or wrong? దట్స్ వాట్ ఐ డిడ్ హియర్. ఓకే. సో వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ కేఓ క్యాలిక్యులేట్ చేయాలంటే మనం స్టేట్మెంటే యూస్ చేయకలేదు, ఇలా ఫార్ములా కూడా యూస్ చేయొచ్చు. ఓకే, బట్ ఆ స్టేట్మెంట్ అనేది బెటర్ ప్రజెంటేషన్. ఇప్పుడు ఫస్ట్ 0% డెట్ అన్నాడు అంటే మీనింగ్ 100% ఈక్విటీ అనేగా. 100% ఈక్విటీ. 100% అంటే ప్రపోర్షన్ ఎంతమ్మా? 1. 100% అంటే 100/100గా, అంటే ప్రపోర్షన్ ఎంత? 1. ఇంట్రెస్ట్ రేట్ ఇక్కడ నేను రాయాల్సిన అవసరం లేదు, ఎందుకు? 0 డెట్ కాబట్టి. కేఈ ఎంత ఇచ్చాడు? 16%. I'll write 0.16. ఓకే. సో వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ కేఓ. 100% ఈక్విటీ ఉన్నప్పుడు కేఈనే కేఓ అవుతుంది, అది మీకు క్యాలిక్యులేషన్ చేసి చూపిస్తాను. పీడీ ఎంత? 0 ఇంటూ 0 ప్లస్ పిఈ ఎంత? ప్రపోర్షన్ ఆఫ్ ఈక్విటీ ఎంత? 100% అంటే 1 కదా, ఇంటూ కేఈ ఎంత? 0.16. ఎంత వచ్చింది? 16. ఆర్ హ్యావ్ యూ అబ్జర్వ్ వన్ థింగ్? కేఓ ఈజ్ ఈక్వల్ టు కేఈ. కాస్ట్ ఆఫ్ ఈక్విటీనే వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ కేఓ కింద వచ్చింది, బికాస్ ఐఎమ్ యూజింగ్ 100% ఈక్విటీ. నెక్స్ట్ స్టెప్, 20% డెట్, 80% ఈక్విటీ. అంటే ప్రపోర్షన్స్ ఏంటి? 0.2, 0.8. ఇప్పుడు ఇంట్రెస్ట్ చూడండి ఒకసారి. 12%, 0.12 ఇంటూ 1 మైనస్ ట్యాక్స్ రేట్ ఎంత? ఇన్కమ్ ట్యాక్స్ రేట్ 0.5. 50% 0.5గా. యా, టెల్ మీ ద రేట్. 0.06. am I right? This is KD. What about KE? 16% అంటే 0.16. Now can you calculate KO? KO is equal to ప్రపోర్షన్ ఆఫ్ డెట్ వచ్చి 0.2 ఇంటూ కేడీ మనకి ఎంత వచ్చిందంటే 0.06 వచ్చింది. am I right? ప్లస్ 0.8 ఇంటూ 0.16 కేఈ అనమాట. ఎంత? 0. ఆర్ 14%. ఇలా ఎన్ని లెవెల్స్ దగ్గర క్యాలిక్యులేట్ చేయాలి? 20 తర్వాత 40, 60. మీరు అన్నీ క్యాలిక్యులేట్ చేస్తే నేను ఆప్టిమమ్ క్యాపిటల్ స్ట్రక్చర్ ఏదో చెప్తాను. కెన్ యూ హ్యాండిల్ దిస్? యా, ఐల్ షో యూ ద స్టేట్మెంట్. జూమ్ అవుట్ అవ్వట్లేదు.
కనపడుతుందా? కనిపిస్తుందా? సీరియస్లీ ఇబ్బందిగా ఉంటే జూమ్ ఇన్ చేస్తాను నేను. ఓకే ఎవ్రీవన్, ఆ తర్వాత చూసుకుందరు కానీ నాకు కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ లీస్ట్ ఎక్కడ వచ్చిందో చెప్పండి. 80% ఈక్విటీ, 20% డెట్. ఎంత వచ్చింది కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఏవో? 14%. ఎస్, రాయండి కంక్లూజన్. ద బెస్ట్ డెట్ ఈక్విటీ మిక్సెస్ the best debt equity mixes the best debt equity mixes 80% equity, 80% equity and 20% debt, because the cost of capital KO is minimum. Because the cost of capital KO is minimum. That is how much percentage? 14%. Got it? Yes. Now, with this, we understood traditional theory. Okay. Next theory, Modigliani and Miller approach without taxes. Tell me the theory name. Modigliani and Miller approach without taxes. Yes. What is the theory name? Modigliani and Miller approach without taxes. Yes. Everybody. వీళ్ళిద్దరమ్మా చూస్తేనే తెలుస్తుంది, ఎందుకంటే పేరు మధ్యలో ఎవరో అండు ఉండదుగా పేరు మధ్యలో, అవునా కదా? సో మోడిగ్లియాని అండ్ మిల్లర్. యాక్చువల్లీ వరల్డ్ అంతా ఒక సైడ్ ఉంటే వీళ్ళిద్దరూ మాత్రం ఇంకో సైడ్ ఉంటారు. ఆపోజిట్ వర్షన్ అనమాట ఒపీనియన్. అండ్ వీళ్ళు ప్రూవ్ కూడా చేస్తారు దాన్ని. వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఫైనాన్సింగ్ డెసిషన్ ఈజ్ ఇర్రెలవెంట్ ఫర్ వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ ఆర్ వెల్త్ ఆఫ్ ది ఫర్మ్. అంటే మీ క్యాపిటల్ స్ట్రక్చర్ ఎలా అయినా ఉండొచ్చు, వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ మాత్రం ఎప్పుడు కూడా సేమ్ ఉంటుంది. వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ క్యాపిటల్ స్ట్రక్చర్ చేంజెస్ వల్ల ఎఫెక్ట్ అవ్వదు అని చెప్తున్నారు వీళ్ళిద్దరు. ఆర్ యూ గెటింగ్? అంటే మీరు క్యాపిటల్ స్ట్రక్చర్ డెట్ అండ్ ఈక్విటీ మిక్స్ ఎలా కావాలంటే అలా చేంజెస్ చేసుకోండి. 50-50, 40-60, 60-40 మిక్స్ ఏదైనా అయి ఉండొచ్చు. ఇట్ డజంట్ మ్యాటర్, వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ రిమైన్స్ సేమ్. వీళ్ళు ఇట్స్ అ కైండ్ ఆఫ్ థియరీ కాల్డ్ థియరీ ఆఫ్ ఇర్రెలవెన్స్. What is this? Theory of irrelevance. That means the financing decision is irrelevant for wealth of the firm. That's it. What they're trying to say is, according to them, firms are classified into two types.
లీవర్డ్ కంపెనీ, అన్లీవర్డ్ కంపెనీ. ఇలాంటి వర్డ్స్ ఎప్పుడైనా విన్నాం మనం? ఎప్పుడు? ఎక్కడ? అజంప్షన్స్ దగ్గర విన్నామా? ఈ లీవర్డ్ కంపెనీ, అన్లీవర్డ్ కంపెనీ అనే వర్డ్ మనం వినలేదు, అవునా కదా? ఎస్. చెప్పానా? ఎక్కడొచ్చింది? ఏ కాంటెక్స్ట్ వచ్చింది? నెట్ ఇన్కమ్ అప్రోచ్. ఓకే, దెన్ ఫైన్. మీకు గుర్తుందా లీవర్డ్ కంపెనీకి అన్లీవర్డ్ కంపెనీకి డిఫరెన్స్ ఏంటి? ఐ కేర్ అబౌట్ ఆల్ స్టూడెంట్స్. మీ అందరికీ తెలుసో లేదో చెప్పండి, వీళ్ళకి ఒకరికి ఇద్దరికి తెలియడం పెద్ద పాయింట్ కాదు. తెలీదు, చెప్పండి. లీవర్డ్ కంపెనీ అంటే ఏంటి, అన్లీవర్డ్ కంపెనీ, రెండింటికి ఏం డిఫరెన్స్ అని ఉండొచ్చు? అన్న ఓకే, దట్స్ అన్ ఆపోజిట్ టర్మ్. లీవర్డ్ అంటే ఏంటి? ద కంపెనీ విత్ లీవరేజ్. లీవర్డ్ కంపెనీ మీన్స్ ద కంపెనీ విత్ లీవరేజ్. లీవరేజ్ అంటే ఫైనాన్షియల్ లీవరేజ్. ద కంపెనీ విత్ ఫైనాన్షియల్ లీవరేజ్ ఇస్ సింప్లీ నోన్ as లీవర్డ్ కంపెనీ. అంటే ద కంపెనీ విత్ డెట్, అవునా కదా? ఈ డెట్ ప్లేస్లో యూస్ చేసే వర్డ్స్ ఫైనాన్షియల్ లీవరేజ్, లీవరేజ్, గేరింగ్. ఈ 3 వర్డ్స్ వాడుతూ ఉంటాడు. గేరింగ్ అంటే డెట్ ఉందని. గేరింగ్ అనే వర్డ్ రాగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటి? డెట్. లీవరేజ్ అనగానే డెట్ గుర్తు రావాలి. ఫైనాన్షియల్ లీవరేజ్ అన్నా కూడా డెట్టే గుర్తు రావాలి. వినిపిస్తుందా? ఎస్. సో levered company means the company with leverage, with financial leverage, with debt. Nothing but the company which is using debt and equity. Unlevered company means a company which is not using leverage, which is not using debt. So this is an all equity company. A company, all equity company? Unlevered company. Why? Because there is no debt. Debt ledante inga unnadi enti? Equity okatega. Unlevered company means the company with all equity. The company with the debt ante adi levered company. Hope you got it right. Yes. So మోడిగ్లియాని అండ్ మిల్లర్ ఏం చెప్తారంటే, దట్స్ ఓకే. టూ కంపెనీస్ ఐడెంటికల్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్. రెండు ఆస్పెక్ట్స్లోనూ ఐడెంటికల్గా, అంటే మళ్ళీ ఆ సున్నా తేడాగా ఉందని మళ్ళీ ఫీల్ అవుతారని రాశాను అట్లా. టూ కంపెనీస్ ఐడెంటికల్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్. ఐడెంటికల్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ మీన్స్ వాట్? సేమ్ బిజినెస్, సేమ్ టోటల్ అసెట్స్. నేచర్ ఆఫ్ బిజినెస్ ఒకటే, ప్రొడక్షన్, సేల్స్. సేమ్ టోటల్ అసెట్స్, సేమ్ టోటల్ ఫండ్, సేమ్ ప్రాఫిట్, బిజినెస్ రిస్క్ కూడా సేమ్, అన్నీ సేమ్. ఎక్సెప్ట్ ఒక్కటే డిఫరెన్స్. ఏంటది? డెట్. ఐ మీన్ నథింగ్ బట్ వాట్? క్యాపిటల్ స్ట్రక్చర్. వన్ కంపెనీ ఈజ్ యూజింగ్ debt and equity capital structure, the other company is using only equity. So there is a difference in capital structure. That is the only difference. Remaining all aspects are same. So Modigliani and Miller saying simple single sentence, two firms identical in all respects except for capital structure. Except for capital structure cannot command two different values. రెండింటికి 2 different values ఉండవు. అంటే ఏంటి? ఈ లీవర్డ్ ఫర్మ్ వాల్యూ, అన్లీవర్డ్ ఫర్మ్ వాల్యూ రెండు కూడా సేమ్ ఉంటాయని చెప్తున్నారు వీళ్ళు. వినిపిస్తుందా? ద వాల్యూ ఆఫ్ లీవర్డ్ ఫర్మ్ అండ్ వాల్యూ ఆఫ్ అన్లీవర్డ్ ఫర్మ్, బోత్ ఆఫ్ దీస్ ఫర్మ్స్ వాల్యూ షుడ్ బి ఈక్వల్. జస్ట్ బికాస్ ఆఫ్ చేంజెస్ ఇన్ ద క్యాపిటల్ స్ట్రక్చర్ ప్లీజ్ డోంట్ ఎక్స్పెక్ట్ 2 different values. ఎందుకంటే అన్నీ సేమ్, ఫండ్ సేమ్, ప్రాఫిట్ సేమ్, అన్నీ సేమ్. ఒక్క క్యాపిటల్ స్ట్రక్చర్ డిఫరెన్స్ ఉండడం వల్ల వాల్యూస్ డిఫరెన్స్ ఉండవు అని చెప్పి వీళ్ళిద్దరూ ప్రూవ్ చేశారు. సో వాళ్ళు ఈ థియరీలో ఒక కాన్సెప్ట్ యూస్ చేస్తారు. దట్ కాన్సెప్ట్ ఇస్ ఆర్బిట్రేజ్. ఒకవేళ రెండు ఫర్మ్ వాల్యూస్ అన్ఈక్వల్గా ఉన్నాయనుకోండి, మళ్ళీ ఆర్బిట్రేజ్ ప్రాసెస్ జరిగి రెండు ఫర్మ్ వాల్యూస్ ఈక్వల్ పొజిషన్కి వచ్చేస్తాయి అంటున్నారు. ఆర్బిట్రేజ్ కాన్సెప్ట్ ఏంటనేది లాస్ట్ డిస్కషన్ మంది, ఓకేనా? సో వీళ్ళు 2 ప్రపోజిషన్స్ ఇవ్వడం జరిగింది. లెట్ మీ స్టార్ట్ విత్ ద ఫస్ట్ ప్రపోజిషన్. ప్రపోజిషన్ 1. ప్రపోజిషన్ 1లో 2 ఫర్మ్ వాల్యూస్ గురించి డిస్కస్ చేశారు. వాల్యూ ఆఫ్ లీవర్డ్ ఫర్మ్,
ఇస్ ఈక్వల్ టు వాల్యూ ఆఫ్ అన్లీవర్డ్ ఫామ్. కరెక్ట్గానే రాసానా? అదేగా వీళ్ళిద్దరు చెప్పింది. ఏంటది? వాల్యూ ఆఫ్ లీవర్డ్ ఫామ్ ఇస్ ఈక్వల్ టు వాల్యూ ఆఫ్ అన్లీవర్డ్ ఫామ్. దట్ ఈస్ ఈక్వల్ టు, మొత్తం మీద ఫార్ములా రాయాలిగా, వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో మీ అందరికీ తెలిసిన ఫార్ములానే. చెప్పండి, తెలిసిన ఫార్ములానే. ఏంటది? యా, వాల్యూ ఆఫ్ లీవర్డ్ ఫామ్ ఇస్ ఈక్వల్ వాల్యూ ఆఫ్ అన్లీవర్డ్ ఫామ్. ఆ వాల్యూ ఫార్ములా ఏంటని అంటున్నారు? రెండు ఫార్మ్స్ కి ఒకటే ఈక్వల్ వాల్యూ. ఆ ఫార్ములా ఏంటి రెండింటికి? మీ అందరికీ వాల్యూ ఆఫ్ ఫార్ములా తెలుసా? అదే ఫార్ములా చెప్పండి. యా, వాట్ వాజ్ దట్? వాల్యూ ఆఫ్ ఈక్విటీ ప్లస్, అది వదిలేసి ఇంకో ఫార్ములా చెప్పండి. యా, గట్టిగా చెప్పు. ఈబిఐటి బై, కట్, ఐ డోంట్ వాంట్ కేఓ. కేఓ వద్దు నాకు, వాల్యూ ఆఫ్ ఫర్మ్ కావాలి ఇక్కడ. చెప్పండి ఫార్ములా. ఈబిఐటి బై, చచ్చిపోతుంది ఈబిఐటి బై వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ అని రాయేస్తాం అనుకో, అప్పుడు కేఓ కదా వస్తుంది. కానీ నాకేం కావాలి? వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ కావాలి. ఫార్ములా ఏం రాయాలి? డివైడ్ బై కేఓ. ఎన్ఓఐ అప్రోచ్లు రాసాం కదా ఈ ఫార్ములా, మర్చిపోయారా? యా, నౌ టెల్ మీ వాట్ ఇస్ ద ఫార్ములా ఫర్ వాల్యూ ఆఫ్ లీవర్డ్ ఫామ్ అండ్ వాల్యూ ఆఫ్ అన్లీవర్డ్ ఫామ్? ఈబిఐటి బై కేఓ. ఈ ఫార్ములా లీవర్డ్ ఫామ్ కా అన్లీవర్డ్ ఫామ్ కా? రెండింటికి ఒకటే ఫార్ములా, ఈక్వల్ వాల్యూస్ కదా. వినిపిస్తుందా? వేర్ కేఓ ఈజ్ ఈక్వల్ టు కేఈ ఆఫ్ అన్లీవర్డ్ ఫామ్ at equilibrium level. ఈ రెండు ఫార్మ్స్ ఈక్విలిబ్రియం పొజిషన్లో ఉన్నప్పుడు, అంటే ఈక్వల్ వాల్యూస్ పొజిషన్లో ఉన్నప్పుడు, అన్లీవర్డ్ ఫామ్ కేఈ ఏదైతే ఉందో అన్లీవర్డ్ ఫామ్కి కేఈనే ఏమవుతుంది? కేఓ అవుతుంది. ఎందుకు అన్లీవర్డ్ ఫామ్కి కేఈనే కేఓ అవుతుంది? అన్లీవర్డ్ ఫామ్ అంటే ఆల్ ఈక్విటీ ఫామేగా. ఆల్ ఈక్విటీ ఫామ్కి కేఈనే ఏమవుతుంది? కేఓ అవుతుంది. అవునా కదా? సో కేఓ ఈజ్ ఈక్వల్ టు కేఈ ఆఫ్ అన్లీవర్డ్ ఫామ్ ఎట్ ఈక్విలిబ్రియం లెవెల్. ఓకే, అదే కేఓని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఇఫ్ యు నో ద cost of equity KE of unlevered firm, I can take that number as KO. So such KO can be used for calculating value of levered firm and value of unlevered firm. The denominated term is KO, which is equal to what? The cost of equity KE of unlevered firm. At what level? Equilibrium level. Equilibrium level అంటే రెండు ఫర్మ్స్ ఈక్వల్ వాల్యూస్ రీచ్ అయినప్పుడు. ఇది ఆర్బిట్రేజ్ ప్రాసెస్లో ఆ ఈక్విలిబ్రియం పాయింట్ గురించి డిస్కస్ చేస్తాం. ప్రస్తుతానికి ఈక్విలిబ్రియం లెవెల్ అంటే రెండు ఫర్మ్స్ ఈక్వల్ లెవెల్లో ఉన్నప్పుడు అని గుర్తుపెట్టుకోండి. ఓకే, this is proposition 1. Proposition 2. ప్రపోజిషన్ 2కి వెళ్ళే ముందు కొన్ని పారామీటర్స్ అడుగుతాను, చెప్పండి. ప్రతి ఫర్మ్కి 6 ఫీచర్స్ ఉంటాయి, 6 పారామీటర్స్. ఆ 6 పారామీటర్స్ ఏంటంటే ఫర్మ్ వాల్యూ, డెట్ వాల్యూ, డెట్ ఉంటుంది కదా ఫర్మ్లో, ఈక్విటీ వాల్యూ. ఏంటంటే చెప్పండి ఒకసారి. ఫర్మ్ వాల్యూ, డెట్ వాల్యూ, ఈక్విటీ వాల్యూ. బీ స్పెసిఫిక్. వాల్యూ ఆఫ్ ది ఫర్మ్, వాల్యూ ఆఫ్ డెట్, వాల్యూ ఆఫ్ ఈక్విటీ. ఆర్ యూ గెటింగ్? వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ ముందు ఎందుకు చెప్పానంటే ముందు అదే క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి. వాల్యూ ఆఫ్ డెట్ నెక్స్ట్ చెప్పాను, ఎందుకంటే ఆ డెట్ వాల్యూ డిడక్ట్ చేస్తేనే ఫర్మ్ వాల్యూలోంచి ఈక్విటీ వాల్యూ వస్తుంది కాబట్టి. వినిపిస్తుందా? సో వాల్యూ ఆఫ్ ది ఫర్మ్, వాల్యూ ఆఫ్ డెట్, వాల్యూ ఆఫ్ ఈక్విటీ. కెన్ యూ గెస్ ద అదర్ 3 పారామీటర్స్? కాస్ట్ కంప్యూటేషన్స్. KD, KE, KO. I can say KO, KD, KE. Otherwise KE, KD, KO. వినిపిస్తుందా? కాస్ట్ ఆఫ్ ఈక్విటీ, కాస్ట్ ఆఫ్ డెట్, cost of capital, KO, overall cost of capital, KO. Now tell me what are the 6 parameters? First one, value of the firm, value of debt, value of equity, cost of equity, KE అని చెప్పండి, KE, KD, KO. Got it? ఇప్పుడు ఫస్ట్ మనకు రెండు ఫార్మ్స్ ఉన్నాయి ఇక్కడ. అన్లీవర్డ్ ఫామ్తో స్టార్ట్ చేద్దాం. టెల్ మీ వాల్యూ ఆఫ్ అన్లీవర్డ్ ఫామ్, అదే కదా ఫస్ట్ పారామీటర్. వాల్యూ ఆఫ్ అన్లీవర్డ్ ఫామ్ ఫార్ములా, యా, ఈబిఐడి బై, ఆల్రెడీ రాస్తాం కదా ప్రపోజిషన్ 1లో. Hello, am I talking about levered form or unlevered form? Yeah, again repeat it. Value of unlevered form, EBIT by KO. Value of debt, 0 కదా. Unlevered form debt ఉండదు కదా.
నాట్ అప్లికబుల్ అని చెప్పొచ్చు, జీరో అని చెప్పి, జీరో అని చెప్పండి, ఈజీగా ఉండదు. జీరో. వాట్ యూ సే? వై? బికాస్ దిస్ ఫార్మ్ ఇస్ అన్లీవర్డ్ ఫార్మ్. వాల్యూ ఆఫ్ ఈక్విటీ. ఒక ఫర్మ్ ఉంది, సారీ, ఒక ఫ్యామిలీ ఉంది. వినండి ఒకసారి. 4 మెంబర్స్ ఉన్నారు. మదరు, ఫాదరు, బ్రదరు, సిస్టర్. మదరు, ఫాదరు డిపెండెంట్స్ అయిపోయారు. సన్ జాబ్ చేస్తున్నాడు, సిఏ చేసి నెలకు 2 లక్షలు సంపాదిస్తున్నాడు. ఓకే. సిస్టర్ చదువుకుంటుంది. ఇది ఫ్యామిలీ. ఓకే. నా ఆ అబ్బాయి శాలరీ ఎంత మంత్లీ? 2 lakhs. ఫ్యామిలీ శాలరీ ఎంత మంత్లీ? ఎస్, గాట్ ఇట్. ఇప్పుడు చెప్పండి, వాల్యూ ఆఫ్ అన్లీవర్డ్ ఫార్మ్ ఫార్ములా ఏంటి? ఈబిఐడి బై కేఓ. వాల్యూ ఆఫ్ డెట్ 0. వాల్యూ ఆఫ్ ఈక్విటీ రాయద్దు, వాల్యూ ఆఫ్ అన్లీవర్డ్ ఫార్మ్. ఫర్మ్ వాల్యూనే ఈక్విటీ వాల్యూ. వై? డెట్ లేనప్పుడు ఈక్విటీ వాల్యూ, ఫర్మ్ వాల్యూ రెండు ఒకటే కదా. వాట్ యూ సే? if there is no debt, unlevered firm value is nothing but equity value. అండ్ పక్కన పెట్టేస్తే అన్లీవర్డ్ ఫర్మ్ వాల్యూనే ఈక్విటీ వాల్యూ, ఈక్విటీ వాల్యూనే అన్లీవర్డ్ ఫర్మ్ వాల్యూ. బికాస్ డెట్ అనేది ఉండదు కాబట్టి అన్లీవర్డ్ ఫర్మ్ లో. ఆర్ యూ గెటింగ్? ఎస్. నౌ టెల్ మీ అగైన్ రిపీటింగ్. వాల్యూ ఆఫ్ అన్లీవర్డ్ ఫర్మ్ ఈబిఐడి బై కేఓ. వాల్యూ ఆఫ్ డెట్ 0. వాల్యూ ఆఫ్ ఈక్విటీ, వాల్యూ ఆఫ్ ది ఫర్మ్. ఓకే, మళ్ళీ రాయాల్సిన అవసరం ఫార్ములా. కేఈ, కాస్ట్ ఆఫ్ ఈక్విటీ, కేఈ ఆఫ్ అన్లీవర్డ్ ఫర్మ్. యా, నేను చెప్పాలి అది. లిజన్, ఫార్ములా రాయొద్దు. దట్ షుడ్ బి గివెన్ ఇన్ ద ప్రాబ్లంలో మనకు వాడు ఇవ్వాలి. వినిపిస్తుందా? ఏ ఫర్మ్ కేఈ? అన్లీవర్డ్ ఫర్మ్ కేఈ. అది లేకపోతే నేనేం చేయలేను అసలు. ఇంకా వినిపిస్తుందా? గివెన్ అని చెప్పండి చాలా ఆన్సర్. ఓకే. సో కేఈ ఆఫ్ అన్లీవర్డ్ ఫర్మ్ గివెన్. కేడి నాట్ అప్లికబుల్ ఆర్ జీరో రైట్? ఇంట్రెస్ట్ రేట్ ఉంటుందా? ఉండదు. కేఓ గివెన్ కాదు. కేఓ ఆఫ్ అన్లీవర్డ్ ఫర్మ్. కేఓ ఈజ్ ఈక్వల్ టు కేఈ ఆఫ్ అన్లీవర్డ్ ఫర్మ్. అదేగా రాస్తుంది ఇక్కడ, మనకు గుర్తుందా? ఎస్. ఇప్పుడు మొత్తం 6 పారామీటర్స్ మళ్ళీ రిపీట్ చేయండి. వాల్యూ ఆఫ్ అన్లీవర్డ్ ఫర్మ్ ఈబిఐడి బై కేఓ. వాల్యూ ఆఫ్ డెట్, వాల్యూ ఆఫ్ ఈక్విటీ, వాల్యూ ఆఫ్ ది ఫర్మ్. కేఈ గివెన్, కేడి 0, కేఈ ఆఫ్ అన్లీవర్డ్ ఫర్మ్. అది అన్లీవర్డ్ ఫర్మ్ గురించి మాట్లాడేది మనం. క్లోజా? ఇంక వీటిలో ఏది కూడా నేను ఫార్ములా రాయాల్సిన అవసరం లేదు, తెలిసినవే. ఇప్పుడు లీవర్డ్ ఫర్మ్కి వద్దాం. వాల్యూ ఆఫ్ లీవర్డ్ ఫర్మ్. రెండింటికి సేమ్ ఫార్ములా గుర్తుందా? కాబట్టి ఈబిఐడి బై కేఓ. వాల్యూ ఆఫ్ లీవర్డ్ ఫర్మ్ ఈబిఐడి బై కేఓ. వాల్యూ ఆఫ్ డెట్, యా ఎక్సలెంట్, స్మార్ట్, క్లాప్స్ కొట్టు మనోడికి. గివెన్ వాడే ఇవ్వాలి సమ్లో. డెట్ వాల్యూ వాడే ఇవ్వాలి. వినిపిస్తుందా? వాల్యూ ఆఫ్ డెట్ గివెన్. వాల్యూ ఆఫ్ ఈక్విటీ లీవర్డ్ ఫర్మ్. అగైన్ రిపీట్. వద్దు, మళ్ళీ మీకు ఆలోచించడానికి టైం ఇస్తాను. ఎందుకంటే ముందు నా ఫేస్ చూస్తూ, నన్ను చూస్తూ ఎక్కడో సార్ ఎఫ్ఎం ఫ్యాకల్టీ, సార్ ఏదో చెప్పేస్తున్నాను ఫీల్ అవుతారు. ముందు సబ్జెక్ట్ వదిలేస్తున్నారు. ఒకసారి జాగ్రత్తగా వినండి. వాల్యూ ఆఫ్ లీవర్డ్ ఫర్మ్ ఫార్ములా. ఓకే. వాల్యూ ఆఫ్ డెట్ గివెన్. లీవర్డ్ ఫర్మ్లో ఈక్విటీ కూడా ఉంటుంది, గుర్తుపెట్టుకో. ఓకేనా? ఎస్. ఎందుకంటే ఈక్విటీ లేకపోతే బిజినెస్ ఎందుకు ఉంటుంది? అవునా కదా? మళ్ళీ రిపీట్ చేయి. వాల్యూ ఆఫ్ లీవర్డ్ ఫర్మ్, వాల్యూ ఆఫ్ డెట్ గివెన్. వాల్యూ ఆఫ్ ఈక్విటీ ఏంటది? వాల్యూ ఆఫ్ ఫర్మ్ మైనస్ వాల్యూ ఆఫ్ డెట్. దట్స్ ఇట్. వాల్యూ ఆఫ్ లీవర్డ్ ఫర్మ్ మైనస్ వాల్యూ ఆఫ్ డెట్. అంటే ఫస్ట్ నెంబర్లోంచి సెకండ్ నెంబర్ డిడక్ట్ చేస్తే థర్డ్ నెంబర్ వస్తుంది. వినిపిస్తుందా? లెట్ మీ రిపీట్ ఇట్ అగైన్. వాల్యూ ఆఫ్ లీవర్డ్ ఫర్మ్ ఈబిఐడి బై కేఓ. వాల్యూ ఆఫ్ డెట్ గివెన్. వాల్యూ ఆఫ్ ఈక్విటీ, వాల్యూ ఆఫ్ లీవర్డ్ ఫర్మ్ మైనస్ వాల్యూ ఆఫ్ డెట్. ఎస్. నౌ కేఓ ఫస్ట్ నేను అడుగుతుంది. కేఓ అంటే కేఈ ఆఫ్ అన్లీవర్డ్ ఫర్మ్. ఆల్రెడీ 2 ఫర్మ్స్కి కేఓ సేమ్ కదా. కేఓ అంటే లీవర్డ్ ఫర్మ్. కేఓ అనగా నేను రాయాలి కేఈ ఆఫ్ అన్లీవర్డ్ ఫర్మ్. KD. Interest rate should be given, right or wrong? Given.
ఇంట్రెస్ట్ రేట్ కంపల్సరీగా వాడేవాళ్ళు. డెట్ వాల్యూ ఎలా అయితే ఇవ్వాలి, ఇంట్రెస్ట్ రేట్ కూడా వాడేవాళ్ళు. అవునా కదా? ఎస్. నెక్స్ట్ మిగిలింది ఏంటి లాస్ట్లో? కేఈ ఆఫ్ లీవర్డ్ ఫామ్. జాగ్రత్తగా వినండి. కేఈ ఆఫ్ లీవర్డ్ ఫామ్ అనగానే కేఓ అనకూడదు. ఎందుకంటే లీవర్డ్ ఫామ్ కేఈ అనేది మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయాలి. అదే ప్రపోజిషన్ 2. ఒక్కసారి రిపీట్ చేస్తున్నా, లీవర్డ్ ఫామ్ వినండి జాగ్రత్తగా. వాల్యూ ఆఫ్ లీవర్డ్ ఫామ్ EBID by KO. Value of debt given. Value of equity. Value of levered firm minus value of debt. KO is equal to KE of unlevered firm. KD means interest rate should be given in the problem. Lastly, I have to calculate what? KE of levered firm. Don't think that KE of levered firm is equal to KE of unlevered firm. కాదు. KO మాత్రమే ఈక్వల్ రెండింటికి. ఏది ఈక్వల్ కాదు? KE ఈక్వల్ కాదు. Remember one thing, KE of levered firm is not at all equal to KE of unlevered firm. Why? Because we have debt here, right or wrong? ఏ ఫామ్ లో? లీవర్డ్ ఫామ్ లో. అప్పుడు ఆటోమేటిక్గా కేఈ ఏమవుతుంది? ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అవునా కాదా? ఎస్. దట్ ఈస్ ప్రపోజిషన్ 2. కాస్ట్ ఆఫ్ ఈక్విటీ కేఈ ఆఫ్ levered firm, right, is equal to the formula, regular formula ne, earnings available to equity shareholders divided by value of equity. Gurtunda, shut and fan. Can I write value of the firm in the denominator? No, because this is earnings available to equity shareholders. This is value of equity. Equity investment denominator lo rasinapudu వాళ్ళ ప్రాఫిట్గా న్యూమరేటర్లో రాయాలి. నౌ టెల్ మీ కేఈ ఆఫ్ లీవర్డ్ ఫామ్ ఫార్ములా ఏంటి? EA/ESH డివైడెడ్ బై వాల్యూ ఆఫ్ ఈక్విటీ. ఎస్. ఆర్ దీనికి ఒక షార్ట్ కట్ ఫార్ములా ఉందమ్మా. ఇది ఆల్రెడీ మీకు తెలిసిన ఫార్ములా, EA/ESH బై వాల్యూ ఆఫ్ ఈక్విటీ. am I right? I'll also write one formula here. ఏ ఫామ్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ ఇది? లీవర్డ్ ఫామ్. మరి లీవర్డ్ ఫామ్ కి వాల్యూ ఆఫ్ ఈక్విటీ ఫార్ములా కూడా రాసి పెట్టుకుందాం. ఏంటి ఫార్ములా? వాల్యూ ఆఫ్ లీవర్డ్ ఫామ్ మైనస్ వాల్యూ ఆఫ్ డెట్. నెక్స్ట్ దీనికి షార్ట్ కట్ ఫార్ములా ఒకటి ఉంది. కాస్ట్ ఆఫ్ ఈక్విటీ కేఈ ఆఫ్ లీవర్డ్ ఫామ్ is equal to KO of unlevered firm plus KO of unlevered firm minus KD into debt by equity. ఇది ఫార్ములా, షార్ట్ కట్ ఫార్ములా. ఏంట్రా ఇది షార్ట్ కట్లో అనిపించట్లేదా? హైవేలా ఉందా ఇది? సరే చెప్పండి ఫార్ములా. కేఈ ఆఫ్ లీవర్డ్. ఇది ఎందుకు షార్ట్ కట్ అవుతుందో తర్వాత అవుతుంది, ఇది ఇప్పుడు కాదులే. చెప్పండి ఒకసారి. KO ఆఫ్ అన్లీవర్డ్ ఫామ్ ప్లస్ KO ఆఫ్ అన్లీవర్డ్ ఫామ్ మైనస్ KD ఇంటూ డెట్ బై ఈక్విటీ. సమ్లో KO ఆఫ్ అన్లీవర్డ్ ఫామ్ పర్సంటేజ్ ఇచ్చాడు, ఇంట్రెస్ట్ రేట్ KD ఇచ్చాడు, డెట్ ఈక్విటీ రేషియో 2:1 ఇచ్చాడు, కాస్ట్ ఆఫ్ ఈక్విటీ KE క్యాలిక్యులేషన్ అన్నాడు. ఇంకే ఇన్ఫర్మేషన్ ఇవ్వాల. అర్థమైందా క్వశ్చన్? ఏమేమి ఇచ్చాడు సమ్లో? ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఆఫ్ అన్లీవర్డ్ ఫామ్ ఇచ్చాడు, KD ఇంట్రెస్ట్ రేట్ ఇచ్చాడు, డెట్ ఈక్విటీ రేషియో ఇస్ 2:1 అని ఇచ్చాడు, క్యాలిక్యులేట్ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ KE ఆఫ్ లీవర్డ్ ఫామ్ అని ఇచ్చాడు. ఇంకేం ఇవ్వలేదు ఇన్ఫర్మేషన్లో. అప్పుడు ఈ ఫార్ములా యూస్ చేసి సాల్వ్ చేయగలరా? అమౌంట్ సేమ్ ఇవ్వాల, ఒక్క చిన్న అమౌంట్ కూడా ఇవ్వాల. ఎర్నింగ్స్ అవైలబుల్ ఈక్విటీ షేర్ హోల్డర్స్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ అని ఇవ్వలే. అంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వలేదు. అమౌంట్స్ ఒకటి కూడా ఇవ్వాల. అన్నీ ఏమి ఇచ్చాడు? పర్సంటేజ్లో ఇచ్చాడు, రేషియో ఇచ్చాడు. అప్పుడు కంపల్సరీగా మీరు ఈ ఫార్ములా తప్పితే పై ఫార్ములా యూస్ చేయగలరా? సరే ఆ సమ్ చేస్తాం, మీకు చెప్తాను ఇంకోసారి చూద్దరు కానీ. ఇలా కూడా మనం క్యాలిక్యులేట్ చేసిన నెసెసిటీ వస్తుంది. ఓకే, కాపీ చేస్తారా? దిస్ ఇస్ మోడిగ్లియాన్ అండ్ మిల్లర్ అప్రోచ్ వితౌట్ ట్యాక్సెస్.